హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై బ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 59వ పాదము 59th పాద నేర్చుకుందాము. వేదాః స్వాంగః అజితః కృష్ణః దృఢః సంకర్షణో అచ్యుతః వరుణః వారుణః వృక్షః పుష్కరాక్షః మహామనాః. వేదాః లోకాలను నిర్మించి నిర్వహించువాడు, క్రియేటర్ వేదాః అంటే. స్వాంగః తనకు తానే సహకారం అందించుకొనువాడు, ఇంకొకరి అవసరము లేకుండా తనకు తానే అన్నీ చేసేవాడు. అంటే కర్త కర్మ క్రియ అన్నీ కూడా తానే అయి సమస్తాన్ని నిర్వహించువాడు. హీఈస్ ద కాజ్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్నమాట స్వాంగః అంటే. అజితః హూ కెనాట్ బి వన్, జయించడానికి సాధ్యము కానివాడు, అసలు ఆయన్నెవ్వరూ ఓడించలేరన్నమాట. తన వివిధ అవతారాలలో ఎన్నడూ ఎవ్వరితోనూ కూడా ఓటమిని ఎరుగనివాడు కాబట్టి అజితః అని అంటారు. కృష్ణః సర్వాకర్షకుడు, అందరూ కూడా ఆయన పట్ల ఆకర్షితులవుతారు. ఇంకా నీలమేఘశ్యామ వర్ణుడు అని కూడా అర్థం వస్తుంది. అంటే నీలి రంగులో ఉంటాడు కదా పరమాత్మ. ఆ నీలి వర్ణం, ఆ నీలి రంగు అనంతతత్వాన్ని విశ్వవ్యాపకత్వాన్ని కూడా సూచిస్తుందన్నమాట. ఇంకొక అర్థము కూడా ఉంది కృష్ణః అంటే. వేదవ్యాసునిగా ప్రఖ్యాతిగాంచిన కృష్ణద్వైపాయనుడు అని. విష్ణు పురాణం ఏం చెప్తోందంటే, వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు స్వయంగా శ్రీమన్నారాయణ ప్రభువే. ఆ పుండరీకాక్షుడు కాకుండా మహాభారతాన్ని ఎవరు రచించగలరు చెప్పండి? అందుకని వేదవ్యాసునిగా ప్రఖ్యాతిగాంచిన కృష్ణద్వైపాయనుడు శ్రీమన్నారాయణ ప్రభువే అని విష్ణు పురాణం చెబుతోందన్నమాట. కృష్ణః అంటే సర్వాకర్షకుడు, లేదా నీలిమేఘశ్యామవర్ణుడు, లేదా వేదవ్యాసునిగా ప్రఖ్యాతిగాంచిన కృష్ణద్వైపాయనుడు అని అర్థము. దృఢః దృఢమైనవాడు, నో చేంజ్ ఇన్ క్యారెక్టర్ అండ్ ఎబిలిటీస్ అన్నమాట. అంటే తన స్వస్వరూపాలు అంటే క్యారెక్టర్స్, సామర్థ్యాలు అంటే ఎబిలిటీస్, తన స్వస్వరూపము సామర్థ్యాల నుండి చెదరని దృఢమైనవాడు కాబట్టి దృఢః అని అంటారు. సంకర్షణో అచ్యుతః. సంకర్షణః అంటే ఏంటంటే ప్రళయంలో అన్ని జీవరాశులను తన వైపుకి ఆకర్షించుకునేవాణ్ణి సంకర్షణః అని అంటారు. అచ్యుతః అంటే చ్యుతి చెందనివాడు, తన స్వస్వరూపము నుండి ఎప్పుడూ కూడా చ్యుతి చెందనివాడు. చ్యుతి అంటే నాశనము, నాశనము చెందనివాడు, నాశనము లేనివాడు కాబట్టి అచ్యుతః అని అంటారు. ఈ రెండు కలిసి ఒకే నామం అవుతాయన్నమాట. సంకర్షణో అచ్యుతః అంటే అచ్యుతుడైన సంకర్షణుడు, అంటే చ్యుతి లేనివాడు, అన్ని జీవరాశులను తన వైపుకి ఆకర్షించుకుంటాడు కాబట్టి సంకర్షణో అచ్యుతః అని అంటారు. వరుణః. వరుణ అంటే ఏంటి అర్థము? వ్యాపించడం అన్నమాట, లేదా ఆవరించడము. ఈ లక్షణం ఎవరికి ఉంటుంది? సూర్యుడికి ఉంటుంది కదా. సాయంకాల సూర్యస్వరూపుడు వరుణః అని అంటారు. నీరుని కూడా వరుణ అనే నామంతో మనం పిలుస్తూ ఉంటాం కదా. ఈ రెండూ కూడా విష్ణువు యొక్క రెండు ప్రధాన విభూతులే కాబట్టి విష్ణువుకి కూడా వరుణః అనే నామం ఉందన్నమాట. వారుణః వరుణుని యొక్క పుత్రులైన అగస్త్య వశిష్ఠులుగా ఉద్భవించినవాడు కాబట్టి వారుణః అని అంటారు. వృక్షః. వృక్షము అంటే చెట్టు కదా. చెట్టు ఎలాగైతే స్థిరముగా ఉంటుందో అలాగే పరమాత్మ వృక్షము వలె స్థిరముగా ఉన్నవాడు. ఈ మొత్తము విశ్వంలో వృక్షములాగా స్థిరముగా ఉన్నది ఎవరు? ఒక పరమాత్మ మాత్రమే ఉంటాడు అలా వృక్షములాగా. అందుకని వృక్షః అనే నామం ఉందన్నమాట విష్ణువుకి. పుష్కరాక్షః హృదయ పద్మములో ప్రకాశించువాడు, లేదా పద్మముల వంటి
కన్నులు కలవాడు. పుష్కరాక్ష అంటే మహామనాహ గొప్పదైన మనస్సు గలవాడు. విష్ణువు మనస్సంకల్ప మాత్రానే సృష్ట్యాది కార్యాలను నిర్వర్తించువాడు అని అర్థం అన్నమాట. మహామనాహ్ అంటే విష్ణు పురాణం ఏం చెప్తోందంటే పరమాత్మ తన మనస్సుతోటే జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారాలను నిర్వర్తిస్తున్నాడు అని విష్ణు పురాణం చెబుతోంది. అందుకని మహామనాహ్ అని అంటారు విష్ణువుని. పాదం మొత్తము చదువుదాము. వేదాః స్వాంగో అజితః కృష్ణో దృఢః సంకర్షణో అచ్యుతః వరుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః. ఈ పాదాన్ని స్వాతి నక్షత్రము 3వ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 60వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.